అంటే లోపల ఇంకా ప్రత్యేకించి ఇంకే శిలలు, శిల్పాలు అంటే అందులో ఇంకేమున్నాయి? లింగాలు ఉంటాయి గానీ, మనం అవి చూసినప్పుడు వేరే. మామూలుగా ఏముంటదంటే, హ్మ్. మామూలు పెద్ద గుళ్ళల్లో మనం పూజించడానికి, చేసడానికి పెట్టే ప్రతిష్ఠించిన లింగాల పద్ధతి వేరుగా ఉంటది. అవును. ఇళ్ళల్లో పెట్టుకుని పూజించేటువంటి అర్చామూర్తులు అంటాం మనం. అవును. పెద్ద పెద్ద లింగాలు గానీ, పెద్ద పెద్ద విగ్రహాలు గానీ పెట్టుకోవద్దు ఇంట్లో అని అవును. అదొక చిన్నగా అదొక బొటనవేలు విశ్వాసం. సైజులో ఆ! ఉండాలి అని. ఇంతుండాలి, అంతింతుండాలి. రాను రాను అవి చిన్నవిగా మారిపోయినాయి. హ్మ్. అంటే ఒకప్పుడు ఒక వాళ్ళు ఎక్కడైనా గూడా ఎక్కడ నివాసం ఉంటారో అక్కడ ఒక గుడి లాంటిదాన్ని స్థాపించుకొని పూజలు చేసుకునేవాళ్ళు. హ్మ్. అది ఇక్కడ గూడా శివాలయాలు చెప్పిన శైవ మఠాలుగా ఉన్నటువంటి వాటిలో గూడా చిన్న లింగాలు, చిన్న నందులు అవి కనపడతాయి. హ్మ్. అంటే వాళ్ళు పరిమితంగా ఉన్నటువంటి ఈ శివ భక్తులు హ్మ్. వాళ్ళు పెట్టుకున్నటువంటి శివసాధులు ఏర్పాటు చేసుకున్నటువంటివన్నీ. ప్రధానమైనటువంటిది వేరే. అది అది వేరే, వీరు చేసుకున్నది వీళ్ళు వేరే. హ్మ్. వాళ్ళ వాళ్ళ అభిమతాలైన అంటే శైవ మత శాఖలకు అనుసరించి వాళ్ళు ఏ మతానికి శాఖకు వాళ్ళు దానికి సంబంధించిన వారై ఉంటారో వాళ్ళ పూజా విధానాలు వారు ప్రత్యేకంగా ఉంటాయి. హ్మ్. అవి చేసుకునేవాళ్ళు. అట్లా ఇక్కడ చాలా గుళ్ళు కనబడతాయి మనకు. హ్మ్. అక్కడ ఉండే ధ్వజస్తంభాలు చూసినా తేడా కనపడతాయి. అక్కడ ఉన్న విగ్రహాలు చూసినా కనబడతాయి. ఒకటి ఏంటంటే రాతి గుండ్ల మీదనే చెక్కేటువంటి విగ్రహాలు ఉంటాయి. అది పూర్తి శిల్పం కాదు, దాన్ని అర్ధశిల్పం అంటాం. ఎంబోజ్డ్ హ్మ్. కనబడేటువంటి ఆ శిల్పాలు ఉంటాయి. అట్లాంటిది ఈ కీసరగుట్టలో కూడా మనకు ఒక చోట ఒక రాతి గుండ మీద లక్ష్మీనరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామి అంటే చిత్రం ఏంటంటే శైవులు నరసింహస్వామిని తమ మతంలో కలుపుకున్నారు. హ్మ్. తర్వాత కాలంలో నరసింహస్వామిని వైష్ణవులు తీసుకున్నారు. ఆ! దశావతారాల్లో ఒక అవతారంగా నరసింహమూర్తి ఏర్పడ్డాడు. హ్మ్. ఇది మనకు ఆ పరిణామాలు తెలుస్తుంటాయి. హ్మ్. 5, 6 శతాబ్దాల తర్వాతనే ఈ దశావతారాల పద్ధతి వచ్చింది. హ్మ్. అంతకుముందు దశావతారాలది లేదు. లేదు. ఇప్పుడు శివుడికి ఇచ్చిన ప్రత్యేకత అలా అమ్మవారికి ఇవ్వలేదా సార్ ఇక్కడ? కీసరలో అమ్మవారికి? ఉంది, అమ్మవారు ఉంటే పక్కన ఉంటుంది. ఉపాలయాలు ఉంటాయి కదా, హ్మ్. ఉపాలయాలు పెట్టుకుంటారు. హ్మ్. అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటే, అన్ని చోట్ల అమ్మవారిని పెట్టేటువంటి పద్ధతి లేదు. లేదు. హ్మ్. అన్ని కాలాల్లో లేదు. హ్మ్. దేవాలయ వాస్తు పరిణామాలు మారుతున్న కొద్దీ హ్మ్. దేవాలయాలు ఏకకూటము, ద్వికూటము, త్రికూటము, చతుష్కూటము, పంచకూటము అని ఇట్లా హ్మ్. ఒకే కప్పు కింద ఎన్ని గుడులు ఉంటే హ్మ్. అన్ని గుడుల పేరు మీద పిలుస్తాం మనం. హ్మ్. ఏకకూటం. హ్మ్. ఒకటే దేవుడు, ఒకటే ప్రధానమైన గుడి ఉంటుంది. హ్మ్. ప్రధానమైన గర్భాలయం ఉంటుంది. అందులో ప్రధానమైన దేవుడు ఉంటాడు. ఇంకెవరిని పెట్టినా వాళ్ళు పక్కకు ఉపాలయాల్లో పెట్టుకుంటారు. హ్మ్. అంటే ఆనుషంగికంగా పెట్టుకుంటారు, పక్కన పెట్టుకోవడం అనేది. ఉపాలయం ఉండాలి అట్లా. హ్మ్. ఇప్పుడు మనకు రామప్పలో కూడా 8 ఉపాలయాలు ఉంటాయి. హ్మ్. ఒక ప్రధానమైన దేవాలయం 8 ఉపాలయాలు. ఆ పాతకాలం విగ్రహాలు కూడా ఉన్నాయి. కొన్ని హ్మ్. విరిగిపోయినవి అన్నీ కూడా దాదాపు 8 స్థానాలు కనబడతాయి.